గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి. ఇది చాలా చోట్ల తెలియక కొంతమంది ఎక్కడ పడితే అక్కడ హద్దుల పైన ఒక షెడ్ నిర్మాణం జరగడము ఇలా చేయడం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు మనకు దోషపూరితం అవుతుందనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ దక్షిణ పడమరల హద్దు పైన ఒక షెడ్ వేసుకోవడము లేదా ఆ దక్షిణ పడమరల హద్దుగా మనము ఇల్లుగా చేసంటే మన ఇంటికి ఏమాత్రం వెనక వైపున స్థలం లేకుండా ఇల్లు నిర్మాణం చేయడం ఇవి చాలా తెలియక ఇవి చాలా పొరపాట్లు చేస్తున్నారండి. వీటి నుంచి చాలా వాస్తు దోషాలు ఏర్పడతాయి. అవి ఏమనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ విధంగా ఇల్లు నిర్మాణం చేసి ఉంటాము. అంటే ఇప్పటికే దాదాపు కట్టిన వాళ్ళు గురించి కాదు కానీ ఇప్పుడు కట్టబోయే వాళ్ళు మాత్రం ఇది చాలా హుషారుబడి ఇలా ఇల్లు కట్టండి. ఈ విధంగా మనకి తూర్పు రోడ్డు అనుకుందాము. ఈ విధంగా ఇల్లు ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా దక్షిణ పడమరల హద్దు పైన ఈ విధంగా ఇల్లు నిర్మించేస్తారు. దీనినే మనము దిక్మూడము అని కూడా సంబోధిస్తాము. దిక్మూడము లేదా దిక్కులేని ఇల్లుగా లేదా విదిక్కులలో తిరిగిన ఇల్లుగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం వీటికి దిక్మూడము అనేది ఏర్పడుతుందండి. అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా దక్షిణ పడమరలో ఏమాత్రం స్థలం లేకోకుండా ఈ విధంగా ఇల్లు కట్టినప్పుడు దీన్ని దిక్మూడ స్థలం అని మనం అంటాము. ఇది వీటి నుంచి దోషాలు నేను ముందు వీడియోలో అందరికీ తెలియజేశాను. ఇక ఇలా కడితే మనకు వాస్తు దోషాలు ఏ విధంగా వస్తాయి అంటే పక్క ఇండ్ల వాళ్ళ అంటే మనకు దక్షిణంలో ఉన్న ఇండ్ల వాళ్ళ నుంచి లేదా పడమరలో ఉన్న నిర్మాణాల గురించి మనకి ఎటువంటి వాస్తు దోషాలు వస్తాయి అనేది పరిసరాల వాస్తు అనేది ఒక వీడియో పెట్టాను, అది కావాలంటే చూడండి. ఈ విధంగా మనకు వీటి నుంచి కొన్ని దోషాలు వస్తే ఇలా కాకోకుండా ఈ విధంగా దక్షిణ పడమరలో స్థలం నిర్మించుకొని అంటే స్థలం ఇలా ఖాళీ వదులుకొని అంటే ఒక 2 లేదా ఒక 3 ఒక 2-3 ఫీట్లు ఖాళీ వదులుకొని ఇల్లు నిర్మాణం చేస్తారు. ఇది మంచిదే, బాగానే ఉంటుంది. పిశాచ స్థానాలు వదలాలనే ఉద్దేశంతో ఇలా వదులుతారు, బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే అంటే ఒక పశువుల షెడ్ కోసమో లేదంటే ఇంకా ఏదో ఖాళీ స్థలం అంటే కొంతమంది 6-7 అడుగులు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ పడమర దక్షిణ స్థలాలు. వాటిని ఏం చేస్తారంటే ఈ స్థలం చాలా ఉంది, మాకు అప్పుడు తెలియక అంతా కట్టేసుకున్నాము, ఇప్పుడు ఏమైనా అక్కడ షెడ్ వేసుకునేందుకు మాకు అవకాశం ఉందా అని చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారండి. ఇది 4-5 అడుగులు ఉన్నప్పుడు మనం అక్కడ ఏమీ వేయడానికి కూడా 6 అడుగులు ఉన్నా కూడా అక్కడ మనం ఏ షెడ్ వేయడానికి కూడా కుదరడండి. ఒకవేళ అక్కడ షెడ్ వేసినా కూడా దాని నుంచి మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఏముండదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థలమే 6 అడుగులు అంటే 6 అడుగులో మనం ఎటువంటి షెడ్ నిర్మాణం జరగడం కూడా కాదు. కాబట్టి అలా కాకుండా ఒక 10-11 అడుగులు ఖాళీ అంటే పూర్వపు ఇళ్ళకి ఇలా కూడా ఉన్నదండి. దక్షిణ పడమరలో చాలా మంది ఖాళీ పెట్టేసి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మనకి ఒక 8-10 అడుగులు ఇక్కడ ఖాళీ ఉందంటే ఇక్కడ ఒక పశువుల షెడ్ కానీ లేదంటే మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఒక షెడ్ వేసుకోవాలనుకున్నామని చాలా మంది ఇలా షెడ్లు వేసుకుంటారు. ఇలా ఈ దక్షిణము హద్దు పైన ఇలా షెడ్లు వేస్తూ ఉంటారండి. ఈ విధంగా షెడ్లు వేస్తూ ఉంటారు. ఈ పడమరలో కానీ ఈ విధంగా షెడ్లు వేస్తూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే ఈ షెడ్ వేస్తారు ఈ విధంగా వేసినప్పుడు ఈ షెడ్లు అనేది అంటే ఒకవేళ మనం ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ పైన అంటే ఈ దక్షిణ పడమర కాంపౌండ్ వాల్ పైన మనం షెడ్లు వేసుకోవచ్చు అంటే కొంతవరకు వేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. అంటే ఈ నైరుతి కార్నర్ డిస్టర్బ్ కాకోకుండా ఇక్కడ వేసుకోవచ్చు అంటే దానికంటూ కొన్ని లిమిట్స్ ఏమంటే ఎప్పుడైనా సరే ఈ ఇంటికి కాంపౌండ్ మధ్యలో సన్ రైజ్ అనేది ఖచ్చితంగా పడాలి. అంటే సూర్యుని యొక్క వెలుతురు గాలి అనేది ఇక్కడ ఖచ్చితంగా పడాలండి. దీన్ని పిశాచ స్థానాలని మనము అప్పటికే వదిలేసి ఉంటాము. కాబట్టి ఈ షెడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గాలి వెలుతురు ఈ సూర్యుని యొక్క వెలుతురు అనేది ఇక్కడ పడకుండా ఇది మూత వేసినట్లు మనకు ఇక్కడ దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పిశాచ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా సన్ రైజ్ అనేది పడాలండి. అప్పుడు మాత్రమే మనకు అన్ని విధాలా అక్కడ ఉన్న నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ అనేది ఉంటుంది. లేదు ఒకవేళ మాకు కుదరలేదు, ఇక్కడే మాకు షెడ్ కావాలి, 8 అడుగులు 10 అడుగులు ఖాళీ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా షెడ్ వేసుకొని పూర్తిగా ఈ షెడ్ని ఇంటికి ఆనకుండా మాత్రమే దక్షిణ గోడ పైన అది దక్షిణము అంటే మన ఇంటికన్నా ఆ షెడ్ హైట్ ఉండే విధంగా ఇక్కడ షెడ్ వేసుకోండి. అంతేగాని ఏదో కొంచెం ఒక
6 అడుగులు 7 అడుగులు ఎత్తు లేకుండా ఇక్కడ షెడ్ వేసుకున్నారనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది దక్షిణ నైరుతి పడమర రెండు హైట్ తగ్గి మన ఇంటికి దోషం ఏర్పడుతుందండి. అలా కాకోకుండా మీరు ఒకవేళ ఖచ్చితంగా ఆ గోడ పైన మీరు షెడ్ వేసుకోవాలంటే మన ఇంటి కన్నా హైట్ ఉండాలి. ఒకటి మన ఇంటికి టచ్ కాకుండా ఈ షెడ్ అనేది నిర్మాణం చేసుకోండి. ఇక్కడ ఏమాత్రం కూడా ఈ నైరుతి కార్నర్ అనేది డిస్టర్బ్ కాకూడదండి. ఆ విధంగా మాత్రం ఈ రెండు కాంపౌండ్ గోడ పైన షెడ్ వేసుకోండి, పర్లేదు. కానీ ఇదైనా కూడా కొంతవరకు వాస్తు దోషం, కానీ ఒక 50% మనకు ఉపయోగపడుతుంది అంతే. ఇది పూర్తిగా అయితే కాదు. అంతేగాని ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ సన్ రైజ్ పడే విధంగా ఖాళీ వదిలి మాత్రమే చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకు కొంతవరకు వాస్తు దోషాలు రాకుండా ఉండేందుకు అవకాశము. కాబట్టి ఇలా చేసుకుంటారని ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటూ, ఇది వరకే అంటే తెలియక అప్పుడు చేసుకున్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటే అంటే మీ ఈ రేకులు అనేది ఇంటికి ఆనుకొని ఉంటే మాత్రం కొంచెం కట్ చేసి అక్కడ గాలి వెలుతురు పడే విధంగా చేసుకోండి. దీనికి అదే రెమెడీను. కానీ కొత్తగా కట్టబోయే వాళ్ళు మాత్రం ఈ విధంగా మాత్రం చేసుకోవద్దండి. ఊరికే అనవసరంగా వాస్తు దోషాలను ఎదుర్కొని ఇంటిల్లిపాది మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని అందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. మీ జగదీష్.